శివరాత్రి పండుగ ఎలా ఏర్పడింది అనే విషయం శివ మహాపురాణంలో ఉంది. అందులో మొదటి సంహిత అయిన శ్రీ విద్యేశ్వర సంహితలో బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన యుద్ధం గురించి, ఆ యుద్ధంలో ఆవిర్భవించిన తేజోలింగం కథ గురించి మనకు తెలుస్తుంది. దీనిలో అసలు కథలో మొగలి పువ్వు మాట్లాడడం, బ్రహ్మకు 5 తలలు ఉండడం, ఆ తలలు ఎలా ఉంటాయి అనే ఎన్నో రహస్యాలు ఈ పురాణ కథ విన్నాక చూద్దాం. మొదట లింగోద్భవ చరిత్రను విందాం. 5 తలలు గల బ్రహ్మదేవుడు ఒకనాడు విష్ణుదేవుని దగ్గరికి రాగా, విష్ణువు నిద్రపోతున్నట్లు గ్రహించి కోపంతో, బ్రహ్మనైన నేను వచ్చినా కూడా నువ్వు మర్యాద లేకుండా ఎలా నిద్రపోతున్నావు? నీకు ప్రాయశ్చిత్తం విధిస్తాననగా, ఆ మాటలు విని లేచిన విష్ణువు, బ్రహ్మదేవ, సకల లోకమునకే కాదు మీ పోషణ బాధ్యత కూడా మేము తీసుకున్నాము. మీపై గౌరవాభిమానంతో తల్లి కడుపులో బిడ్డను చూసుకున్న విధంగా తామర పుష్పంలో మిమ్మల్ని సగౌరవంగా కూర్చోబెట్టి పోషిస్తున్న మీ పోషకుడైన నాపై నీ కోపమేమిటి? ముందు శాంతించి పిదప ఆలోచన చేయమన్నాడు విష్ణువు. అందుకు బ్రహ్మ, మేము సృష్టించిన ఈ వేదాచార సమాజంలో వేద ధర్మ న్యాయ విద్యా జ్ఞానం మేము ధారపోయడం ద్వారానే మీకు ఈ లోక సమాజాలు సుభిక్షంగా ఉన్నాయి. అలాంటి వారిమైన మేము రాగా గమనించక మీరు నిద్రలో ఉండటం తగునా అన్నాడు బ్రహ్మ. అందుకు విష్ణువు, మీరు ఈ సమస్త వేద సమాజాల సృజన మరియు ఉద్ధరణ కారకులై వేద బోధనలలో మీరు గొప్ప అయి ఉండవచ్చు. కానీ ఆ సమాజాల పాలన పోషణ బాధ్యతలతో పాటు మీ పోషణకు మేమే కదా కష్టపడుతున్నది. ఆ మాత్రం మర్యాద మాకు లేదా? మీరు మాకు ప్రాయశ్చిత్తం విధించడానికి ఎందుకంత ఆవేశానికి అహంకారానికి లోనవుతున్నారు అనగానే బ్రహ్మను గౌరవించే మీ బాధ్యత గుర్తు చేస్తే నన్నే అహంకారి అంటావా అని బ్రహ్మ అనగా, మీరు నాకు ప్రాయశ్చిత్తం విధించేంత గొప్పవారా? మిమ్మల్ని పోషించే తండ్రి స్థానంలో నేనుండగా నీ అహంకారం ఏమిటని విష్ణువు అనగా, బ్రహ్మ విష్ణువులిద్దరూ ఒకరికొకరు మాటకు మాట పెంచుకుంటూ నేనంటే నేనే గొప్ప, నీదంటే నీదే తప్పు అని చివరికి పెద్ద యుద్ధం మొదలు చేయగా లోకం కంపించింది. ఈ లోక సంక్షోభ విషయాన్ని ఋషులు దేవతలు మహాశివునికి తెలియజేయగా మహాశివుడు వచ్చి వారిద్దరి మధ్య తేజోస్తంభాన్ని నిలిపాడు. ఆ కాంతి స్తంభాన్ని చూసి నివరపోయిన లోకం హాహాకారాలు చేయనారంభించాయి. ఇది బ్రహ్మ విష్ణువులు సృష్టించినది కాదు. ఆది అంతాలు అర్థం కాని ఈ తేజోస్తంభ రహస్యం ముందు కనుక్కోండి. మీరు చేసిన యుద్ధ పరిణామం ఒకటి కాగా ఈ మిరుమిట్లు గొలుపుతున్న తేజోస్తంభం మరొకటి. ఈ దివ్యమైన తేజోస్తంభం ఆది అంతాలు ముందు చూడండి అని ఋషులు చెప్పగా బ్రహ్మ హంసవాహనంపై ఆకాశానికి, విష్ణువు శ్వేతవరాహ రూపంలో భూమిలోనికి తవ్వుకుంటూ ఎంత లోతు వెళ్ళినా విష్ణువుకు దాని మొదలు తెలియక వెనక్కు వచ్చి కూర్చున్నాడు. బ్రహ్మకు ఆకాశంలో ఆ కాంతి అంతం కానరాకపోగా ఆకాశం నుండి కిందకు వస్తున్న మొగలి పువ్వును చూసి, నీవు పైనుండి వస్తున్నావు కదా, ఈ తేజోస్తంభం ఎక్కడి వరకు ఉందో ఏమైనా చూశావా అని అడగ్గా, నేను చాలా కాలం ప్రయాణిస్తున్నాను కానీ ఇటువంటి తేజోస్తంభం నేను ఎప్పుడూ చూడలేదు. ఇక దాని పైభాగం అనేది నాకేం తెలుసు అనగా, సరే నీవు నాకు సహాయం చెయ్యి. ఇద్దరం ఈ తేజోలింగం పుట్టిన అరుణాచలం కొండ దగ్గర ఉన్న విష్ణువు దగ్గరకు మరియు ఋషి గణాల దగ్గరకు వెళ్దాం. అక్కడ నేను వారితో నేను ఈ అగ్నిస్తంభం అంతాన్ని చూశానని చెబుతాను. నీవు అవునని చెప్పు చాలు అని ప్రాధేయపడగా, సరేనని బ్రహ్మతో రణస్థలం దగ్గరికి వచ్చి అక్కడ దిగాలుగా కూర్చుని ఉన్న విష్ణువు మరియు ఋషులతో బ్రహ్మ, నేను ఈ వెలుగు స్తంభం పైభాగాన్ని చూశానని చెప్పగా మొగలి పువ్వు అది నిజమేనని సాక్ష్యం చెప్పింది. అందుకు విష్ణువు, సరే నేను ఓడిపోయాను అని బ్రహ్మకు గౌరవ పూజలు చేసి సాగనంపాడు. ఆ వెంటనే వెలుగు స్తంభం నుంచి శివుడు ప్రత్యక్షమై, నారాయణ, నీవు కూడా నేను చూశానని ఒక అబద్ధం చెబితే గెలిచేవాడివైనా అబద్ధం చెప్పలేదు. నీ సత్యసంధత నాకు నచ్చింది. సత్యమే దైవ స్వరూపం. ఇక నుండి ఊర్ధ్వ మధ్యమ అధో లోకాలన్నిటిలో నువ్వు నాతో సమానంగా పూజింపబడతావు. నీకు నా వలనే పూజనీయ క్షేత్రాలు ఏర్పడతాయి అని దీవించాడు. వెంటనే దుష్టుడైన బ్రహ్మకు గుణపాఠం చెప్పాలని భైరవుని పిలిచి తక్షణమే బ్రహ్మ 5వ తలను ఖండించమనగా బ్రహ్మ 5వ తలను ఖండించగా మిగిలిన 4 తలలతో బ్రహ్మ శివుని పాదాలపై పడి క్షమించమని కోరాడు. అందుకు శివుడు బ్రహ్మతో, నీ మానాన నీ వేద పఠన బోధన ధర్మ సంశయ నివృత్తి చేసే పనిలో మాత్రమే ఇక నుండి ఉండమంటూ, ఇక నుండి నీకు ఇంతవరకు లభించిన పూజలు ఎక్కడా లభింపవు, కానీ నీ వేదోక్త కార్యాల్లో
నీవు గురువుగా గౌరవం మాత్రం పొందగలవు అన్నాడు. ఆ తదనంతరం బ్రహ్మకు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూసి, ఓ కేతకీ పుష్పమా, పుష్పములలోనే ఉత్తమ జాతివైన నీ కుటిల సాక్ష్యం తప్పు వల్ల నా ఆరాధనలో నీకు స్థానం లేదు అనగానే దేవతలందరూ మొగలి పువ్వును తమ దగ్గర నుండి తీసి పారవేయడం చేయగా, మొగలి పువ్వు శివుణ్ణి వేడుకుంటూ, నీ పూజకు స్థానం లేకుంటే నా జన్మ వ్యర్థం, బ్రహ్మ పెద్దవాడు కదా అని సాక్ష్యం చెప్పాను, తప్పు మన్నించి కనికరించమని ప్రాధేయపడింది. కనికరించిన శివుడు, నీవు నా పూజలో పనికి రాకపోయినా నా ఉత్సవాలలో నీవే చలువ పందిళ్ళు వేసి నా భక్తులకు నీడను సువాసనను కలిగించే దానివిగా ఉంటావని, నా భక్తులు నిన్ను వాడుకుంటారని దీవించాడు. వెంటనే అందరూ ఈ శుభదనాన్ని శివరాత్రిగా అంగరంగ వైభవంగా శివుణ్ణి పూజించి పండుగ చేసుకున్నారు. ఇది లింగోద్భవ చరిత్రలోని వివరాలు. ఇందులో 5 తలల బ్రహ్మ, ఆది అంతాలు లేని తేజోస్తంభం రహస్యం, విష్ణువు శ్వేతవరాహమై భూమిలోనికి వెళ్ళి రావడం, బ్రహ్మ ఆకాశంలోకి హంసవాహనం ఎక్కి వెళ్ళడం, మొగలి పువ్వు మాట్లాడడం వంటి ఆశ్చర్యకరంగా ఉన్న విషయాలు ఏమిటి అనే విషయాలను మనం సవివరంగా శాస్త్రీయంగా దానిలోని రహస్యాలు ఏమిటి అనే దాన్ని పరిశోధించి ఇక ముందు దాని కథను చరిత్రగా నిరూపించి చెప్పుకుందాం. దానిలోని ఏన్షియంట్ మెథడాలజీ మ్యాటర్లను సైంటిఫిక్గా డిస్కవరీ చేసి పురాణ కథల్లోని రహస్యాలను డీకోడ్ చేసి పరిశీలించి శివరాత్రి ఎలా ఏర్పడిందనే చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏఎంఎంఎస్డి డీకోడింగ్ పద్ధతి అంటే దీని ఫుల్ ఫామ్ ఏన్షియంట్ మెథడాలజీ మెరాకిల్స్ సైంటిఫిక్ డిస్కవరీ. ఈ పద్ధతిలో లింగావిర్భవ చరిత్రను ఈ శ్రీశైలం పాదయాత్ర వీడియోలో మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో మీకు నేను పరిచయం చేస్తున్నాను. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి వినండి. కొత్తరాతి యుగం చివరి దశ. కృతం అన్న పదం పని, నిత్యం, పని ప్రక్రియ సాగింప చేయడం ద్వారా కొత్త ఆవిష్కరణలు చేసిన కాలాన్ని వ్యాసుల వారు కృతయుగంగా వర్గీకరించారు. ప్రపంచ ప్రాచీన చరిత్రలను ఆనాటి వేద విద్యార్థులు చక్కగా అర్థం చేసుకోవడానికి ఈ యుగాల విభజన విద్యా విధానం మన భారతఖండంలో మాత్రమే ఉన్నదని భాగవతంలో వేదవ్యాసుల వారు పేర్కొన్నారు. యుగాలకు చెప్పిన సంఖ్యలను సంవత్సరాలుగా భావిస్తున్న సంఖ్యలను మనం ఒకసారి దినాలుగా భావించి ఆ వచ్చే కాలాన్ని దాదాపుగా 12,000 సంవత్సరాలుగా వస్తుంది. దాన్ని మనం చూచాయిగా 15,000 సంవత్సరాలు రౌండ్ ఫిగర్గా అర్థం చేసుకొని అది నవీన శిలాయుగాన్ని దాటి లోహయుగం ప్రారంభకాలంగా ఊహించి మన పురాణాలను మనం తెలుసుకుందాం. అది కృతయుగం చివరి కాలం అనుకుందాం. ఇప్పటికీ 15,000 సంవత్సరాల నాటి చరిత్రలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఇందులో అనేక రహస్యాలు మనకు తెలుస్తాయి. కొత్తరాతి యుగం చివరిలో కొత్తరాతి పనిముట్లలో రాతితోనూ ఎముకలతోనూ చేసిన పదునైన మొనగల ఈటెలు, కొడవళ్ళు, కత్తులు, విల్లంబులు కలిగి ఉండి కుండలు, బాణలతో తోలు వస్త్రాలు, తేలిక పడవను గలవారు మధ్యతరగతి వారుగా దాదాపు 30% ప్రజలు ఉండేవారు. వీరినే సాధారణ మానవులు అని పేర్కొన్నారు. మిగిలిన 50% ప్రజలు ఇంకా ఆది మానవ అలవాట్లను కలిగి మొరటు రాతి పనిముట్లు వాడుతూ తోలు వస్త్రాలు ఉండి లేక ఆది మానవులుగానే వనాల్లో నివసించేవారు. వీరినే వననరులు అనేవారు. ఇక కొత్త రాతి యుగం పనిముట్లు వినియోగించేవారు ధనికులు. వారు 10% ప్రజలు ఉండేవారు. మిగిలిన వారి కంటే వీరు ముందంజలో ఉండేవారు. వారు మరింత మేలైన జీవితాన్ని గడుపుతూ తోలు వస్త్రాలతో పాటు మందపాటి నార మరియు జంతు ఊలు దారాలతో నేసిన అధునాతన వస్త్రాలు ధరించి చిన్న చిన్న గ్రామ సముదాయాలను నిర్మించుకొని జీవిస్తూ ఉండేవారు. అరుదుగా లోహ ఆయుధాలను కలిగి వ్యవసాయం వ్యాపారం చేసేటటువంటి వారు మరో 10% ఉండేవారు. వీరు వ్యవసాయం చేయించి ధాన్యం నగరాల్లో అమ్మేవారుగా ఉండేవారు. వననరులపైన గ్రామీణులపైన వ్యాపారులపైన అధికారం కలిగిన వారు చిన్న చిన్న నగరాలు నిర్మాణం చేసుకొని నగరవాసులుగా ఉండి అందరికీ రక్షణ చేసే బాధ్యతలు కలిగి జీవించేవారు. వీరందరికీ ధర్మ న్యాయ విద్యను బోధించేవారు
వివిధములైన తెగల నుండి ఎన్నుకోబడిన పెద్ద గురువులు ఉండేవారు. వారే ఋషులుగా, మహారుషులుగా, రాజఋషులుగా, బ్రహ్మ ఋషులుగా ఒక్కో పదవి సాధించి సప్త ఋషుల స్థానంలోకి కూడా చేరుకొని అత్యధిక బాధ్యతలు, మర్యాదలు పొందేవారు. వీరే రాజగురువులుగా కూడా ఉండి రాజులకు తగిన సలహాలు, మార్గదర్శక సూచనలు ఇచ్చేవారు. రాజులకు పై స్థానంలో చక్రవర్తులు, వారిపై ప్రజాపతులు ఉండేవారు. వీరందరిపై స్థానంలో ఇంద్రపదవి ఉండేది. ఇంద్ర పదవికి అనేకులు పోటీ పడేవారు. ఇతనే సురులకు రాజు. అసురులు అంటే సువర్గం ప్రజలు. అత్యధిక ప్రజామద్దతు గల ధనిక సమూహాలు వీరు. వీరిపై రాజుగా ఎన్నుకోబడేవాడే ఇంద్రుడు. వీరు తమ బాధ్యతలు నెరవేర్చడానికి అష్టదిక్పాలకులను కలిగి ఉండేవారు. వీరే అష్టదిక్పాలక దేవతలు అనబడేవారు. కాబట్టి దేవతలకు ఇంద్రుడు అధిపతి అనేవారు. దేవతలు అనేబడేవారు వీరే. అద్భుతమైన ఆయుధ సంపత్తి కలిగి ఉండేవారు వీరు. లోకపాలన చేయడానికి వీరు ఉద్యుక్తులై ఉండేవారు. గాలి గుమ్మటాలతో కట్టుబడిన విమానాలతో ఆకాశయానం చేయగల శక్తి గలవారుగా వీరు ఉండేవారు. అలాంటి వారిలో కుబేరుడు ఒక ఉదాహరణ. కుబేరునికి పుష్పక విమానాన్ని బ్రహ్మదేవుడిచ్చాడు. వీరికి కూడా రక్షణ, మార్గనిర్దేశం చేయగల ఆదిశక్తి, మహాశివ, బ్రహ్మ, విష్ణువు వంటి వారు దేవతలు, అత్యున్నత స్థాన సంపన్నులైన వారు ఆ ప్రాచీన కాలాన్ని పాలన చేసే పరమ దేవతలుగా ఉండేవారు. వారి చరిత్రలు ఇంకా మనం తెలుసుకుందాం. పురాణాలను మనకు తెలియజేసిన వ్యాసమహాముని గురించి కొంత పరిచయం చేసుకుందాం. ఈ ప్రాచీనమైన పురాణాలు, ప్రాచీన చరిత్రలన్నీ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో బోధించడానికి అనువుగా ద్వాపరయుగంలో వేదవ్యాస మహర్షి ద్వారా వ్రాయబడినవి. ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి నిజకథలే చరిత్రలుగా ఉండి అవి ఆయా గురువుల ద్వారా తరతరాలకు వచ్చేవి. వాటినన్నింటినీ సేకరించి తన శిష్యులతో కలిసి అప్పటి నాగరికతలోని వేదజ్ఞాన భాండాగారాలను తిరిగి సంస్కరించి రచింపజేశారు వేదవ్యాసుల వారు. దానికి తన మనుమడైన ధర్మరాజు చక్రవర్తిగా ఉండిన కారణంగా అలభ్యమైనవెన్నో ఆయా గురు ఋషుల ద్వారా సేకరించి తిరిగి రాయగలిగారు. అప్పటికి ఉన్న మట్టి రాత పలకలు, రాగి లోహరేకుల రాత పుస్తకాలను, తాటాకు గ్రంథాలను, చర్మ పుస్తకాలను, చెట్టు తోలుపై రాసిన పుస్తకాలను సమీకరించారు. వాటిని వివరించగలిగే జ్ఞానులను ఆయా నాగరికతల నుండి సాదరముగా వ్యాసమహాముని ఆశ్రమానికి ఆహ్వానించి కాలగర్భంలో కలిసిపోతున్న ఎన్నో శాస్త్రాలను సంస్కరించి 4 వేదములను, అష్టాదశ పురాణములను, ఉపనిషత్తులను, మహాభారతమును, భాగవతమును ఇంకా ఎన్నో గ్రంథములు రచించి కృతయుగపు, రాతియుగ, ఆదిమ కాలాల నుండి ద్వాపరయుగం, ఇత్తడి, రాగి, లోహ కాలాల వరకు నడిచిన పురాణ కథలను అప్పటి వైద్య, మంత్ర, తంత్ర, సాంకేతిక శాస్త్రములను విద్యార్థుల కొరకు అందించారు. ఆయా కాల ఋషులు పూర్వం రచించిన వేదములు కలగాపులగంగా కలిసిపోయిన వాటిని తిరిగి స్పష్టంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంగా చేసి అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలను మన వరకు చేర్చిన వారు వేదవ్యాసుల వారు. వీరికన్నా ముందు త్రేతాయుగంలో వాల్మీకి ఋషుల వారు శ్రీరాముల వారి ప్రభుత్వం నడిచే కాలంలో రామాయణ మహాకావ్యంలో అప్పటి లోక చరిత్ర కథలెన్నింటినో రచించి ఉంచగా ఆ తరువాతి ద్వాపరయుగం వేదవ్యాసుల వారు మరింత విపులంగా అప్పటి భావజాలంతో చరిత్రలను మనకందించారు. వ్యాసుల వారు ఎప్పటివారు అని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుల వారి కాలం మనకు తెలియాలి. 5124 సంవత్సరాల క్రితం అంటే ఈ సాధారణ శకం 2024 సంవత్సరాలకు పూర్వం 3100 సంవత్సరాలు క్రితం అంటే ఇప్పటికీ 5124 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుల వారి చివరి కాలంగా కాగా దానినే కలియుగం ప్రారంభమైన కాలంగా లెక్కిస్తారు. అంటే ఇప్పటికీ 5124 సంవత్సరాలకు పూర్వం వేదవ్యాసుల వారి కాలం అని తెలుస్తుంది. అంటే
ఈ సామాన్య శకానికి పూర్వం 3101వ సంవత్సరం కాలం నాటి వ్యాసుల వారు అని మనకు తెలుస్తుంది. సిఈ అంటే కామన్ ఎరా, అంటే ఇంతకుముందు క్రీస్తుకు పూర్వం అనేవారు. 3101లో ఇప్పటికీ 5124 సంవత్సరాలకు పూర్వం మన పురాణ గ్రంథాలన్నిటినీ వేదవ్యాసుల వారు తిరిగి గ్రంథస్థం చేశారని తెలుస్తుంది. అందుకే వ్యాసుల వారిని, వేద పురాణ గ్రంథాలను మనకు తిరిగి అందించిన గురుదైవంగా మనవారు వ్యాస పూర్ణిమ నాడు, గురు పౌర్ణమి నాడు ఆయనను ఆరాధించి గౌరవిస్తారు. ఇప్పుడు గురు పౌర్ణమి అంటే సాయిబాబా అంటున్నారు. అది సరికాదు. వ్యాసుల వారినే ఆ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. వేదవ్యాసుల వారు అందించిన పురాణాలలోని ఒక పురాణం శివమహాపురాణం. ఇందులో విద్వేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటిరుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాసవీయ సంహిత అనే 7 సంహితలతో శివపురాణం ఉన్నది. అందులో 1వ సంహిత అయిన శ్రీ విద్వేశ్వర సంహితలో దీనిలో లింగావిర్భవ కథ మనకు శివరాత్రి పండుగ దినం గురించి స్పష్టంగా వివరించి ఉంది. జ్యోతిర్లింగం ఏ విధంగా ఏర్పడింది, శివరాత్రి పండుగ ఎలా ఆవిర్భవించింది అన్నది అందులో చక్కగా ఉన్నది. అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నందికేశ్వరుల వారు సనక సనందులకు బోధించిన శివమహాపురాణమును సనక సనందుల వారు వ్యాసుల వారికి బోధించారు. వేదాది పురాణ గ్రంథాలు వ్రాయదలిచిన వ్యాసుల వారు తన శిష్య పరివారంతో హిమాలయంల నుండి ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబు, రాజస్థాన్, గుజరాత్ల మీదుగా ప్రవహించే సరస్వతీ నదీ తీరంలో ఒకచోట ఆశ్రమం ఏర్పాటు చేసుకొని తన రచన కొనసాగింపజేస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులు, పరమ వేదజ్ఞాన సంపన్నులు అయినటువంటి సనత్కుమారులు ఆశ్రమానికి విచ్చేశారు. వారి రాకతో అమితానందం పొందిన వ్యాసుల వారు వారిని పూజించి ఆశీనులను గావించి, మా జీవితం ధన్యమైనది సనత్కుమార ఋషివర్యులారా, వేదములను పురాణములను రాబో తరములకు అందించు నిమిత్తం మీచే తెలుసుకొనిన వేదములను తిరిగి వ్రాయగలిగితిమి. ఇక మహాశివుని పురాణం మీ నుండి ఇప్పుడు తెలుసుకొనగోరితమని వేడుకొనగా సంతసించిన సనత్కుమార ఋషులు, వ్యాసమహర్షి, మేమును మీ వలనే మునుపు మందరాద్రిపై తపస్సు చేసుకుని సమయమున నందికేశ్వరుల వారు చెప్పిన శివమహాపురాణము ద్వారా మహాశివుని విశేష మహత్యం మేము తెలుసుకుంటిమి. అది మీకు తెలుపుదమని సవివరంగా ఇలా బోధించిరి. పూర్వం బ్రహ్మదేవుడు 5 ముఖాలకు అధిపతిగా ఉండేవాడు. అనగా 5 గణాలుగా ఉండే బ్రహ్మఋషులు వారిపై అధికారం పొంది ఉండేవారు. ఈ 5 గణాల బ్రహ్మగణాలు వేద జ్ఞాన పరమాచార్యులై ఉండేవారు. ఒకనాడు ఆ 5 పరమ ఋషిగణాలతో కలిసి బ్రహ్మ లోకపాలకుడు అయిన విష్ణుదేవుడు ఉన్న చోటికి చేరుకున్నారు. ఆ సమయంలో విష్ణుదేవుడు నిద్రలో ఉన్నాడు. అది చూసి బ్రహ్మదేవుడు అసహనంతో, నేను వచ్చానని కూడా గమనించక ఎలా నిద్రపోతున్నావు? దీనికి నీకు ప్రాయశ్చిత్తం శిక్ష విధిస్తానని గట్టిగా గద్దించాడు. అది విని నిద్రిస్తున్న విష్ణుదేవుడు లేచి, నా పాలనా వ్యవహారంలో ఏమైనా లోపాల వల్ల లోకంలోని ప్రజలు ఏమైనా పశుప్రాయ అజ్ఞాన విధానాలను ఎవరైనా అనుసరిస్తున్నారా సెలవీయండి, వారిని నేను మార్చగలను అని సవినయంగా అడిగాడు. అందుకు బ్రహ్మదేవుడు, నీ లోకపాలన ఎలా సాగుతుందో నీవు నిద్రపోతున్న దాన్ని బట్టే తెలుస్తున్నది. మా రాకను నీవు గమనించకపోవడమే నీ లోకపాలనలోని లోపం. ఇంతకన్నా వేరే నిదర్శనం మాకు అవసరం లేదు. అందుకు నీకు ప్రాయశ్చిత్తం తప్పదు అని ఆవేశంతో అనడంతో విష్ణుదేవుడు, బ్రహ్మదేవ, లోకంలో గల మానవులలో గల ఈర్ష్య, అహంకారం, కోపం, అసూయ, మమకారం వంటి చెడు గుణాలను తమ నుండి తొలగించుకొని జీవించాలని చెప్పే వేద విద్యాశాఖల మంత్రి బాధ్యతలు తీసుకున్న పరమ ఋషిగణ గురువులందరికీ మీరు పితాసమానులు. మీరు కోపగించుకోవడం తగదు. మీరు విద్య బోధిస్తుండగా ప్రజలలో సత్ప్రవర్తన నియమాలను పాటింపజేసి నిరంతరం ప్రజలను రక్షణ చేసి వారిని పోషించే బాధ్యత ప్రజాపతులు, ఇంద్రాది దేవతలు చేస్తుండగా నేను వారిపై అనుక్షణం బాధ్యత కలిగి పాలన, పోషణ, రక్షణ చేస్తున్నాను. వేద జ్ఞాన ఆర్జన, శోధన, బోధనలో 5 శ్రేష్టమైన పరమఋషిగణాలపై మీరు
పర్యవేక్షకులై 5 ముఖాలు గల బ్రహ్మగా గౌరవం కలిగి మీరెలా లోకక్షేమం కొరకు శ్రమించి కష్టపడుతున్నారో నేను అలాగే లోక ప్రజాపతులకు ఇంద్రాది దేవతలకు శ్రేయోదాయక మార్గాలను సూచిస్తూ లోక కంటకులైన దుర్మార్గులను మాయోపాయ అపాయాలను జయించే దిశలో ఆలోచన చేసే యోగనిద్రలో నేనుండగా మీకు తెలిసి కూడా ఇది సాధారణ నిద్రగా మీరు భావించడం తగదు. లోక పాలనలో లోటును గమనించి దాని పరిష్కారం కొరకు నన్ను సంప్రదించి ఏం చేయాలో నిర్దేశం చేయకుండా నేను మిమ్మల్ని గమనించక నిద్రలో ఉన్నానని మీరు విసుగు చెందడం, ఆపై నాకు ప్రాయశ్చిత్తం శిక్ష విధించే అహంకారం కనబరచడం తప్పు. మీతో ఉన్న 5 పరమఋషి వేదశాఖలు విద్యార్థులకు వేదజ్ఞానాన్ని విద్యాబోధన చేసే సరైన ధర్మ ప్రవర్తనను నిలిపేందుకు కృషి చేస్తూ మీరెలా గొప్పవారో నేను నా విష్ణుగణాలు సమాజంలో చదువు వచ్చినవారు చదువు రానివారు కూడా దుర్మార్గులై దుష్టకార్యాలు చేస్తుంటే వారిని నియంత్రణ చేస్తూ మీకన్నా గొప్ప కార్యం చేస్తూ ఉన్నాం. విద్యార్థులైన బాలబాలికలు మీరు నేర్పే విద్యను ఎదురు తిరగక మీరు దండించినా ఏమీ అనక నేర్చుకుంటారు. వారే పెద్దవారై చెడు మార్గంలోకి వెళ్ళినవారు మంచి చెబితే చెప్పిన వారినే తన్ని హతమారుస్తున్నారు. అట్టి వారిని దారిలోకి తేవడం మీరు చదువు చెప్పినంత తేలిక కాదు బ్రహ్మదేవా. నిత్య శ్రమ ప్రమాదాలతో కూడిన పాలన గొప్పది. నేను 5 పరమఋషిగణాల ఆరాధ్యుడను అనే అహంకారం ఇక చాలించండి అన్నాడు విష్ణుదేవుడు. అందుకు బ్రహ్మదేవుడు మరింత కోపంతో, లోకశ్రేయస్సు కోరి నిత్యం జనులలో సమృద్ధి సద్జ్ఞానం ప్రసారం చేయాలనే నా తపన నీకు అహంకారంగా కనబడుతుందా? మానవులు ఆదిమానవ పశుప్రాయ జీవితం నుండి పరిణతి కలిగిన మానవునిగా ఎదిగి జీవించాలనే మా విద్యాబోధన శాఖ పడే తపన గురించి మీరు మరిచి మమ్ము అహంకారిగా చిత్రిస్తారా అని కోపాన్ని రెట్టింపు చేసుకున్నాడు బ్రహ్మదేవుడు. దానికి బ్రహ్మదేవుని 5 గణాల పరమాచార్య ఋషులు కూడా కోపంతో ఊగిపోయారు విష్ణుదేవుని పైన. అందుకు విష్ణుగణాలు కూడా మరింత కోపస్థులై అహంకారమే కాక కోపం అనే రెండో దుర్లక్షణం కూడా మిమ్మల్ని ఆవరిస్తున్నది, ఇది బ్రహ్మదేవుని పరమాచార్య పరివారానికి శ్రేయస్సు ఇవ్వదని వాదించారు. మేము విద్యా గురువులమే కాదు, ధర్మశాస్త్ర శాఖ కూడా మా ఆధీనంలో ఉన్నది. దానికి మేము అధిపతులమై ఉన్నామని మరిచినట్లు ఉన్నారు మీరు మా సూచనతో పాలన చేయడం మీ యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని వదిలి మమ్మల్ని ధిక్కరించడం మీ యొక్క అహంకారానికి నిదర్శనం అని బ్రహ్మగణాలు విష్ణుగణాలపైకి దూషణకు దిగారు. విద్య న్యాయ శాఖాధిపతులైనంత మాత్రాన మీరే సర్వస్వం అంటే ఎలా కుదురుతుందని క్రమంగా పెద్ద మాటల యుద్ధంగా మారింది. చివరకు ఒకరికొకరు కొట్టుకోవడం వరకు చేరి బ్రహ్మగణాలకు విష్ణుగణాలకు మధ్య యుద్ధానికి దారితీసింది. విషయం వేగంగా లోకంలో అన్ని ప్రాంతాల్లోకి ప్రాకింది. విష్ణు ప్రజాపతులకు బ్రహ్మ పరమాచార్య ఋషి ఇరుగణాల మధ్య భీకరంగా యుద్ధం ప్రారంభమైంది. లోకం అల్లకల్లోలంగా సాగింది. ఈ పరిస్థితిని చూసి భయపడిన ఇతర ఋషులు దేవతలు మహాశివుని వద్దకు వచ్చి, పరమశివ, మునుపు ఏకాదశ మహారుద్రులతో లోకంలోని దుష్టులనందరినీ సంహరించి వారిని నీ అగ్నితో కాల్చి బూడిద చేసి లోకంలో శాంతిని ఏర్పరిచి ఆదిదేవునిగా వెలిగి పూర్వ బ్రహ్మదేవునిచే కీర్తించబడి మా అందరి చేత పూజలందుకున్నావు. మీరు ఇంత శ్రమించి సాధించిన ఈ క్షేమకర లోకాన్ని తిరిగి పరమదేవతలుగా పదవులు పొందినవారే అశాంతి కలిగించేలా యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు. బ్రహ్మ తన గణాలను ఏకం చేసి విష్ణుగణాలపై తప్పును మోపి యుద్ధాన్ని రగిలించగా ఇరు గణాలు యుద్ధాన్ని చేస్తున్నారు. మునుపు విష్ణు బ్రహ్మ పదవులను అలంకరించిన వారిని ఆదిశక్తి బూడిద చేయగా తిరిగి మీరు వీరిని నిలపగా మీరున్నారన్నది కూడా మరిచి మిమ్మల్ని ఏమాత్రం సంప్రదించక ఈ లోకంలో మీరు సాధించిన శాంతిని తిరిగి అశాంతిగా చేయడానికి ఈ బ్రహ్మదేవుడే ముఖ్యంగా ఆయన 5 గణాలతో ఈ యుద్ధాన్ని ప్రేరేపించాడు. వచ్చి ఆదుకో మహాదేవా అని వేడుకున్నారు. ఆ క్షణమే కైలాసంలో మాయమై యుద్ధస్థలానికి అదృశ్య రూపంలో వచ్చి చేరుకున్నాడు మహాశివుడు. ఇక్కడ యుద్ధంలో
ఆ సమయంలో పరమశక్తివంతమైన మహాశివ ప్రసాదితమైన మహేశ్వర అస్త్రాన్ని మహావిష్ణువు, పాశుపత అస్త్రాన్ని బ్రహ్మదేవుడు ఉపయోగించారు. ఆ క్షణంలో ఇరువురి అస్త్రాలు ఇద్దరి మధ్య ఢీకొట్టుకున్నాయి. ఆ క్షణమే మహాశివశక్తి అస్త్రాలు బం బం భోం అని పేలిపోయి ప్రళయాన్ని సృష్టించిన వైనంగా పేలాయి. ఆ క్షణమే శివశక్తి నిట్ట నిలువు అగ్నిస్తంభంగా మిరుమిట్లు గొలిపింది. ఆ స్తంభం పక్కన కొండ శిఖరాగ్రం కేంద్రంగా చేసుకొని ఆకాశానికి దూసుకుపోయింది ఆ వెలుగు. ఆ కొండ అగ్నితో మండిపోతూ అరుణాచలంగా మారిపోయింది. భూమి కంపించింది. కొండపై తేజోస్తంభం మాత్రం మిరుమిట్లు గొలపగా చుట్టూ అగ్నిపర్వత పొగలతో ఆకాశం కమ్ముకొని పట్టపగలే చీకటి కమ్ముకుంది. భూమిలో నుండి ఆకాశంలోకి లావా అగ్నిజ్వాలలు చిమ్మేటట్లు అతి భయంకరమైన మెరుపులతో మిరుమిట్లు గొలుపుతోంది ఆకాశం. అగ్ని కుంపటిలా ఆ కొండ ఉంది. దాని మంటల వెలుగులో ప్రజలు పలుదిక్కులు పారిపోవడం కనిపించింది. ఆ తేజోస్తంభ మెరుపులో ఇరుగణాలు గజగజ వణికిపోయారు. భూమి భయంకరంగా కదిలి కంపించింది. బ్రహ్మదేవుని, విష్ణుదేవుని అస్త్రాల వల్ల అలా జరిగిందా, ఇంకో శక్తి తమపై పనిచేసిందా అని అర్థం కాని స్థితిలో ఉండి దాని కాంతి ఉష్ణ శక్తిలో అస్త్రాలు లీనమైపోయినట్లు, కనిపించకుండా పోయినట్లు అనిపించాయి చూసేవారికి. లోకం అల్లాడిపోయింది. బ్రహ్మ విష్ణు గణాలు యుద్ధం మానేసి అక్కడ ఏర్పడిన అగ్నిస్తంభంపైకే చూస్తూ భయంతో ఏమిటి విపత్కర అగ్నిస్తంభం, లోకంలో ఇంత భీకర అగ్నిశక్తిని ఈ అస్త్రాలు ఎలా రగిల్చాయి, లేక మరో శక్తి ఇలా చేస్తోందా అని భయాందోళనలతో చూడసాగారు. ఇంతలో అక్కడికి దేవతలు, శివశాక్తేయాది తదితర ఋషిగణాల వారొచ్చి బ్రహ్మ విష్ణువులతో ఇలా చెబుతూ, బుద్ధివంతులైన మీరే దేవతా స్థానాలు పొంది ఇలా ఒకరికోరు కొట్టుకోవడం, ప్రజల ధన జ్ఞాన ప్రాణ శక్తినంతా నాశనం చేయడం భావ్యమా? భూ విశ్వశక్తిని నిద్రలేపి లోకాన్నే కష్టాల పాలు చేస్తున్నారు. నన్ను గౌరవించలేదని ఒకరు, నన్ను లెక్క చేయడం లేదని మరొకరు అజ్ఞానంగా కొట్టుకోవడం ఏమిటి? అవివేకం కాదా? ఇదేనా మనం సాధించే ప్రగతి? మొత్తం భూగోళాన్ని కుదిపివేయగల అస్త్రాలతో ఈ అగ్నిపర్వత విస్ఫోటన శక్తి అఖండమైన అగ్ని ప్రజ్వల రేగడానికి కారణం మీరేనా, లేక మరొక శక్తి పనిచేసిందా? ముందు కనుగొని దాన్ని ఆపే ఉపాయం ఎవరు చేయగలరో ముందు ఆలోచించండి. లోకం అల్లాడి మంటలకు ఆహుతి అయిపోతోంది అని శివశాక్తేయ గణాలు బ్రహ్మ విష్ణు గణాలను మందలించారు. ఇకనైనా ఆ ఇరువురు మహాశివుణ్ణి కనుగొంటారేమోనని చూశారు. కానీ బ్రహ్మదేవుడు, అయితే ఈ భూమిలోని అగ్నికి మూలం కనుక్కోమని విష్ణువుకు చెప్పండి. దాని అంతాన్ని కనుగొనడానికి నేను ఈ అగ్నిస్తంభం చివరి పైభాగానికి చేరి దాని రహస్యాన్ని కనుగొని వస్తాను. నేను చివరి భాగాన్ని చూడలేకపోయినా నా ఓటమి, మూలాన్ని విష్ణువు చూడలేకపోయినా ఆయన ఓటమి, ఇదే ఒప్పందం అని చెప్పి తన హంసవాహనాన్ని ఎక్కి ఆకాశానికి హాయిగా ఎగిరిపోయాడు బ్రహ్మదేవుడు. శివశాక్తేయ గణాలు దేవతలు బ్రహ్మకు మనం చెప్పేదేది అర్థం చేసుకునేలా లేడని భావించి జరుగుతున్న సంఘటనలు కేవలం చూస్తూ ఉండిపోయారు. ఈ విపత్కర పరిస్థితులలో కూడా పందమేమిటని బ్రహ్మపై కోపగించారు కొందరు. విష్ణుదేవుడు, విష్ణుగణాలు అత్యంత కష్టమైన శ్రమతో ఆ అగ్నికీలలను ఆర్పుతూ దాని లావా ప్రవాహాలను దారితిప్పే శ్రమలో ఉండగా పైనుండి ఈ బ్రహ్మదేవుడు మనకు విధించిన ప్రాయశ్చిత్తం శిక్షగా దీనిని భావించి మనం పనిచేద్దామని విష్ణుదేవుడు పర్వతం అడుగు భాగానికి సొరంగం తవ్వే పనిని ప్రారంభించాడు. ఇంతటి అగ్నిని ఈ పర్వతం ఎలా చిమ్ముతుందో తెలుసుకోవడానికి నిపుణంగా సొరంగాలను తవ్వే శ్వేత జాతీయులైన వరాహ అనే పరిశోధక నిపుణులను పిలిపించి వారికి సహాయంగా విష్ణుసేనలను ఉంచి పర్వత నలువైపులా తవ్వకాలను ప్రారంభించారు. దేవమానవులందరూ విష్ణువే శ్వేత వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ భూమిలోకి తేజోస్తంభం ఆదిని చూడడానికి వెళ్ళాడని చెప్పడం చేశారు. భూమిలోకి తవ్వుతూ పోతూ ఉంటే ఆ అగ్నిపర్వత లావాగ్ని మూలం ఇంకా లోపలికి ఉన్నట్టు, భూమి అంతరాళంలో నుండి ఆ అగ్నిజ్వాల ద్రవ్యం లావా వస్తున్నట్టు గమనించారు. మహా ఉష్ణోగ్రతలు భూమిలో పెరిగి ఇంకా తవ్వడం వల్ల అగ్నికీలలకు లోను కావడం తప్ప ఇక చేసేది ఏమీ ఉండదని పరిశోధకులు ఇక దాన్ని మొదలు కనుక్కోవడం మా చేత కాదని సొరంగాలు తవ్వే నిపుణులైన
విష్ణువు ఏర్పాటు చేసిన శ్వేత వరాహుల వారు పనులు ఆపేశారు. ఇక ఏం చేయాలో తోచక విష్ణువు ఆ అగ్నిజ్వాల పర్వతాన్ని, తాము తవ్విన సొరంగాన్ని చూస్తూ, పరమశివ, ఆనాడు సముద్రమదనంలో రేగిన విష అగ్నికీలలను ఎలా నివారించగలిగావు తండ్రి అని ఒక క్షణం మనసులో శివుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ అగ్ని తేజోస్తంభ ఆదిని నేను చూడలేకపోతిని. నేను చూడగలిగి చూశానని చెప్పినా బ్రహ్మవైరము నాకు తెగునా? ఆయనను నేను నిద్రలో ఉండి గౌరవించలేదని నిందాదోషము నాకు ఎలా తొలుగును? దేవతల మధ్య జయాపజయాలేమిటి? లోకం నాకేమి ఉపయోగకరము? అది లోక కళ్యాణం కొరకు దేవ మహాదేవ పదవులు పొంది లోక కష్టాలకు కారణము అగుటెంత దోషకరము? ఈ కాలమునకు బ్రహ్మకింత అహంకార గుణమునకు కారణమేది? బ్రహ్మ నాపై కోపగించడం ఏమిటి అని అనేక విధముల విచారంతో కూర్చుండిపోయాడు విష్ణువు. ఆకాశానికి తన హంస విమానంపై వెళ్ళిన బ్రహ్మ, నేను ఈ తేజోస్తంభం చివరి భాగాన్ని చూసి వచ్చానని చెబుతూ, ఇదిగో సాక్ష్యంగా మొగలి పుష్పం అనే విమానాలు గల సంపన్నులైన వర్గం వారిని సాక్ష్యంగా పిలుచుకొని వచ్చానని విమానంలోంచి దిగాడు. దేవతలు ఋషులతో బ్రహ్మదేవుడు మాట్లాడుతూ, విష్ణువు ఈ అగ్నిస్తంభపు అడుగు భాగాన్ని చూశాడా అన్నాడు. లేదన్నారు దేవఋషులు. బ్రహ్మదేవుడు, నేనే విజయాన్ని సాధించాను. నిద్రలో ఉండి నన్ను గమనించని విష్ణువు ఓడిపోయారని బ్రహ్మగణాలను నిర్లక్ష్యం చేసేవారికి విజయం లభింపనేరదు అని పదే పదే బిగ్గరగా చెప్పసాగాడు. అందుకు విష్ణుదేవుడు, బ్రహ్మదేవా, మీరు శిక్ష వేసేందుకే వచ్చారని నేను ఊహించలేదు. విద్యాగురువులు, న్యాయ శాఖాధీశులైన మీరు నిజంగానే లోకపాలకులను శాసించే అధికారం కలిగి ఉందని ఇప్పుడు నాకు తెలియవచ్చింది. ఈ భూమిని తవ్వే వీలు కాదని మీకు తెలిసి కూడా మాకీ పనిని ప్రాయశ్చిత్తం శిక్షగా విధించారు. నా నిద్రకు తగిన శిక్ష పడింది. ఆ పనికై శ్వేత వరాహ రూపంలో బహు కష్టములు పొందితిమి. మీరు విధించిన శిక్ష పూర్తయినది. మీరు హంస విమానంపై వెళ్ళి లోకంలోనే సంపన్నులైన మొగలి పూలను అలంకరించుకుని ఆకాశంలో విహరించే ధనిక వర్గీయులను సాక్ష్యంగా తీసుకువచ్చారు. మేము చేసే లోకపాలనకు ధనిక వర్గీయుల సహాయ సహకారాలెంతో అవసరం. వారి మద్దతు కూడా మీకే ఉందని ఇప్పుడు తెలిసింది. ఇంకా మిమ్మల్ని సంతుష్టుని చేయకపోతే లోకపాలనా వ్యవస్థ అన్ని రకాలుగా నాశనమవుతుంది. ఇక నేనేమి చేయగలను? ఈ అగ్నికి గల మూలాన్ని చూడక నేను ఓడిపోయాను. అన్ని విధాలా మీరే గెలిచారు. మీ గొప్పదనాన్ని అంగీకరిస్తున్నాను. నన్ను క్షమించండని చెప్పాడు. 5 పరమఋషిగణాలతో బ్రహ్మదేవుని 5వ ముఖ శాఖ పదవిని అలంకరించిన బ్రహ్మను మిక్కిలిగా సంతుష్టిని చేసి పూజించి సాగనంపాడు విష్ణుదేవుడు. మహాశివుడు ప్రత్యక్షమై విష్ణుదేవుణ్ణి దీవించి బ్రహ్మదేవుణ్ణి శిక్షించడం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వెంటనే మహాశివుడు ఆ అగ్ని తేజోస్తంభం నుంచి వచ్చి విచారంతో కూర్చుని ఉన్న విష్ణువు దగ్గరకు చేరి, సహోదరా విష్ణుదేవా, నీ అనితర సాధ్యమైన శ్రమకు, నీ నిజాయితీకి, లోక కళ్యాణ తత్పరత గుణకారకముగా నేను నిన్ను బహుగా గౌరవిస్తున్నాను. నాతో సంప్రదించని మీ ఇరువురి పొరబాటు పరిణామం ఇది. ఈ అగ్ని తేజోస్తంభమునకు కారణం మీ యుద్ధం. ఆ యుద్ధంలో రేగిన తేజోశక్తి నాచే తయారు చేయబడ్డ అస్త్రాలలోనిది. నా అస్త్రాల శక్తి తేజస్సు అగ్ని తేజోస్తంభముగా మారి విశ్వంలోకి వ్యాపించింది. దాని అంతాన్ని చూడడం అంత తేలిక కాదు. శక్తి విశ్వవ్యాప్తమైనది. ఆ శక్తిలో ఒకటి భూమిలోకి చేరి లావాగ్నిని కదిలించి భూమిని కంపింపచేయగా అది ప్రేలి పొగమంటలు రేపినది. మరోటి భూమిపై వాతావరణంలో అలజడి రేపి పొగమంటల చీకటిని కలిగించగా, మరొకటి విశ్వంలోకి కాంతి స్తంభరూపంగా మారి సూర్యాకర్షణతో కలిసి తేజోలింగమై కనిపించింది. అది విశ్వవ్యాప్తమైంది. విశ్వం ఆది అంతాలు చూడడానికి వీలు కానిది.
అట్టి శక్తి చివరి కొన చూడలేనని బ్రహ్మదేవునికి తెలుసు. అయినా తన మాట గెలవాలనే అబద్ధమే కాదు, తన విద్యాశాఖ న్యాయశాఖ శక్తితో లోకపాలన చేసేవారి అధికారాన్ని కాలరాశాడు. తనే లోకశ్రేష్టత కలవానిగా ప్రకటించాలనే అహంకారం దోషం కూడా క్షమించరానిది. అగ్నిపర్వత సాధారణ అగ్నిమంటలను పొగ పైభాగాన్ని తన హంస విమానంపై కూర్చొని చూడగలిగినంత మాత్రాన లోకానికి ఒరిగిన ప్రయోజనమేమిటి? విష్ణుదేవ, లోకం విలయంతో బాధపడుతుంటే మీరు లోకాన్ని కాపాడడానికి చేసిన కృషి గొప్పది. బ్రహ్మ తానే సరి అని అనిపించుకోవడానికి చేసిన పనికి ఎంతో దుష్టమైనది. ఒకనాడు సముద్ర మదనంలో రేగిన బడబాగ్నిని నేను కట్టడి చేసినట్లు మీరును లోక విలయాన్ని ఆపేందుకు చేసిన శ్రమ శ్లాఘనీయము. మీ యుద్ధం ఒక పొరపాటు. చివరిలో నీవు నన్ను తలిచిన విషయం నాకు తెలుసు. విశ్వశక్తి సమన్వయం చేసిన నా అస్త్రాలను వాడే సమయంలో కూడా మీ ఇరువురికి నేను గుర్తుకు రాలేదు. అది మరో పొరపాటు. సరే, నా అస్త్రాల శక్తి రేపిన అగ్నితేజం విశ్వంలో ఆదిగా భూకేంద్రంలో లీనమై ఉంది. అలాగే విశ్వాంతరాలంలో కూడా అనంతంగా ఉంది. దాని ఆదిని చూడడం ఎవరి తరము కాదని ఆ పని నీకు చెప్పి బ్రహ్మదేవుడు మీతో పాటుగా ఈ యుద్ధంలో జరిగిన నష్టాన్ని పూరించే ప్రయత్నం చేయకుండా కేవలం మాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఆకాశంలోకి తన హంస విమానంలో వెళ్ళి నిన్ను గెలవడానికి, నిన్ను ఇరుకున పెట్టడానికి ఏ వర్గం మద్దతు అవసరమో దానికై మొగలిపూల సుగంధ లేపనాల ధనిక వర్గం తోడు నిలుపుకొని రావడం ఘోరమైన దోషం. న్యాయధర్మాల విద్యాజ్ఞానం బోధించవలసిన విద్యాగురువే గెలుపు కోసం కుటిల బుద్ధితో అబద్ధాలాడి తాను చెప్పినదే నిజమని లోకాన్ని నమ్మించడానికి లోక ధనికుల మద్దతు జత చేసుకొని తనేది చెప్పినా నిజమేనని దుష్ట చెలివిని ప్రదర్శించడం, ఆ తత్వం ఆ బ్రహ్మ పదవికే తీవ్ర దోషం. విష్ణుదేవ, నీవు ఈ తేజోలింగం మూలాన్ని నిజంగా భూమి లోతులను ఛేదించి చూసినా ఆపై నీతో తిరిగి యుద్ధం చేసి నిన్ను జయించాలని ఆ ధనిక మొగలి వర్గం వారిని తోడుగా తెచ్చుకున్నాడు. అందులో కూడా నీవే గెలిచిన ధనికుల వైరం చేత నీకు కష్టం కలిగించే వారి రహస్య కుట్ర మనకు తెలియనిది కాదు. లోక కళ్యాణం కాక అతను గెలిపే ముఖ్యమనుకునే ఇంతటి కపటం చేసే ఆ ముఖం ఇక నిలవడానికి వీలు లేదనే మహా ఉగ్రంతో మహాశివుడు విశ్వరూపం దాల్చాడు. కాలభైరవుణ్ణి ఆ క్షణమే సృష్టించి బ్రహ్మ 5వ పరమ ప్రముఖ స్థానం పొందిన అహంకార కుటిల పన్నాగాల 5వ తలను నరికేయమనగా కాలభైరవుడు భయంకరంగా బ్రహ్మ 5వ తల తెగ నరకగానే బ్రహ్మదేవ 5వ ముఖ పదవి పొందిన వారి అహంకారం అణిగిపోగా మిగిలిన 4 తలల బ్రహ్మగణం వారు మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ మహాశివుని దగ్గరికి వచ్చి చేతులు జోడించి నిలబడ్డారు. మహాశివుడు శాంతించని కోపంతో విద్యాబోధన, న్యాయస్థానం, అధికార పదవిని పొందిన అహంకారమా, లోకపాలక పదవులు పొందిన విష్ణువును కూడా నీ అహంకార కుటిల బుద్ధితో వారి అధికారాలను కూడా నీ హస్తగతం చేసుకొని లోకాన్ని ఏం చేయాలని అనుకున్నావు? మీ పదవుల శక్తిని దుర్వినియోగం చేసి లోకాన్ని ఏలే అధర్మపు మార్గాన్ని సూచించాలనుకున్నావా? ఎవరి స్థానంలో వారు వారి వారి పదవులకు న్యాయం చేయకుండా సర్వాధికారి కావాలనే అహంకారం శిక్షార్హం. నీవు ఆ పనిని చేశావు. విద్యాజ్ఞాన సమర్థత ప్రజలకు ధర్మం బోధించడానికే కానీ నీలా సర్వాధికారాహంకార కుటిలత్వాన్ని కలిగి ఉండడం మేము సహించము. ధర్మ మార్గ సమాజ నిర్మాణానికి మీరు జనకులైతే పోషకుడు విష్ణువు. మీలో ఎవరు ధర్మాన్ని అతిక్రమించినా ఇప్పటికీ ఎప్పటికీ నేను సంహారకునిగా నిత్యం సమాయత్తమై నేను అప్రమత్తుడనై ఉంటానని మీరు నన్ను తెలియక మరిచారు. మీ విద్యాబోధన గణాలకిదే నా శాపం మరియు గుణపాఠం. సత్య న్యాయ ధర్మాలు ఆచరించేవారే ఆ స్థానంలో బోధించడానికి, న్యాయాన్ని తీర్మానం చేయడానికి అర్హులు. అలా కాని అసత్యవాదులకు, స్వార్థపర బుద్ధి
కపటము అహంకారము గల వారికి శిరోఖండనమే శిక్ష. సర్వోత్తమ పరమస్థానం ఇచ్చినందుకు మీలో రేగిన అసుర బుద్ధికి మీ పదవి పొందిన వారికి శాపంగాను, గురు న్యాయాధీశ గౌరవమే తప్ప మీకు విశేష పూజ మర్యాదలు గౌరవ పూజలు జరగవని శపిస్తున్నాను అని పరమశివుడు అనగానే బ్రహ్మగణాలు పశ్చాత్తాపంతో చేతులు జోడించగా అహంకరించి ఖండింపబడిన 5వ ముఖానికి చెందిన వర్గీయులు శాంతించమని మహాశివుని వేడుకొని కలశాలతో నీటిని తెచ్చి మహాశివుని పాదాలను కడిగి పూజించారు. మహాశివ, ఈ 4 తలల బ్రహ్మ లోకానికెంతో అవసరమైన వారు. వారు లేనిదే మన ధర్మములను తరతరములకు బోధించువారు లేరు కనుక కనకరించమని విష్ణువుతో పాటు సకల దేవతలు ఋషులు ప్రార్థించగా కనకరించిన శివుడు, అయితే సరే, ధర్మం పాటించే విద్యా బ్రహ్మ గురువులకు వేద కార్యములందు పూజాది కార్యములందు వేద పురాణ ప్రచారములందు గౌరవ మర్యాదలు పొందగలరని ఉపశమనం కలిగించాడు. పిదప మహాశివుడు విష్ణుదేవుడిని చూస్తూ, విష్ణుదేవుడు ఈనాటి నుండి నాతో సమానంగా పూజార్హత పొందాలని గౌరవవరాన్ని ఇచ్చి, విష్ణుదేవ, నీవు బ్రహ్మదేవుని వలె గెలుపు కోసం అబద్ధం చెప్పక ఓటమైనా పర్వాలేదని భావించావు. మీకు తేజోస్తంభం ఆరంభం భూమండల కేంద్రస్థానంలో ఉందని తెలుసు. అది నిత్యం రగులుతూనే ఉందని తెలుసు. దాన్ని చూసి చెప్పమన్నారు కాబట్టి ప్రయత్నం చేసి చూడలేకపోయాననే నిజం చెప్పావు. ఇది నీ ధర్మగుణ విశేషం. మీ యుద్ధంలో ఆది అంతముల శక్తి ఉద్భవానికి కారకుడను నేనే. ఇంతటి శక్తి అస్త్రాలు ఎవరివని బ్రహ్మదేవుడు కానీ నీవు కానీ గమనించకుండా నన్ను ఆశ్రయించకుండా యుద్ధం కావించుకున్నారు. బ్రహ్మదేవ, సత్యధర్మాలు పాటించినంత కాలము ఎవరూ ఎవరికీ తక్కువ కాదు. అందరూ లోకక్షేమం కోరి అందరము సమానంగా అహంకారం లేక పనిచేయాలి. దివ్యాస్త్రాలను అహం కోసం వాడరాదు. అవి కేవలం ధర్మస్థాపన కొరకే ఉపయోగించాలి. ఈ దివ్య అస్త్రాలు ప్రకృతిని శాసించి జీవులకు నాశనాన్ని కలిగిస్తాయి. బ్రహ్మ లోక పోషకులను సైతం నిష్కారణంగా నిందలు మోపి క్షీణింపజేయగల శక్తి కలిగిన బ్రహ్మ 5వ తల శాఖ నేటితో నా ద్వారా రద్దు చేయబడింది. 4 వేదముల బోధన పరిశోధన కొరకు 4 శాఖల పదవులు మాత్రమే బ్రహ్మకు 4 తలలుగా నేటితో ఉండగలవు. ఋషి, రాజర్షి, మహర్షి, పిదప బ్రహ్మర్షి అవుతారు. అట్టి బ్రహ్మర్షులపై అధికారం పొంది లోక గౌరవాన్ని పొందే పదవి బ్రహ్మదేవుని పదవి. ఇటువంటి సర్వోన్నత వ్యక్తికి ఇక నుండి అహంకారం రాకుండానట్లు వారికి లోక వ్యవహారంలో తల దూర్చని విధంగా కేవల సమాజ ధర్మ విద్యాబోధన వృత్తి బాధ్యతలోనే ఉండవలసినదిగా, అదే వారికి సరైనదిగా భావించి నిర్ణయం చేస్తున్నాను. నేను ప్రళయకారుడనే కాక నిత్య ప్రకృతి శక్తిని ఎలా నియంత్రించాలో, ఎలా వాడుకోవాలో, విశ్వంలో తాము ఎలా ఉండాలో, ప్రకృతిని మనం మన ఆధీనంలోకి తెచ్చుకొని దాన్ని మన చేతుల్లో ఎలా ఉంచుకొని లోక కళ్యాణం ఎలా చేయాలోనని నిత్యం శోధనలను ధ్యానంలో పరిశీలిస్తూ ఉన్న నిత్య శోధకుడను నేను. విశ్వంలోని కదలికలను గమనించి వాటిని సరైన విధంగా నడిపించే క్రియలో నేను కైలాసంలో ఉండగా దేవఋషి తదితర బహుగణాలు మీ ఇరువురి నిష్కారణ యుద్ధాన్ని ఆపమని ప్రాధేయపడగా మీ కలహానికి తీర్పు చెప్పడానికి వచ్చాను అనగానే విష్ణుదేవుడు వినయపూర్వకంగా నమస్కరించి, మహాదేవ, ఆదిశక్తి చేత బ్రహ్మ విష్ణు పూర్వగణాలు అంతం కాగా ఆదిశక్తిని వెంపించి దివ్యమైన అస్త్రాలు మీ కనుచూపుతోనే ప్రయోగించగల అగ్ని నేత్రమైన 3వ శక్తి నేత్రాన్ని పొందిన మీరు ఆదియోగిగా, గురు పరమాత్మగా, ఆదిదేవునిగా బ్రహ్మచేత కీర్తిని పొందారు, పూజలు అందుకొన్నారు. ఆది బ్రహ్మచే మహాదేవునిగా కీర్తిని పొంది సనాతనంగా ఈ లోకమందు మాచే పూజలు అందుకొనుచున్నారు. మీరే ఏకాదశ రుద్రులుగా ఏర్పడి తిరిగి ఏర్పడిన దుర్మార్గులను అణచి లోకంలో శాంతికర వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడే ఆదిదేవుని పదవి పొంది ఆనాటి బ్రహ్మదేవునిచే పూజింపబడ్డారు. ఆ కాలం దాటాక సదా మీరు లోక దుష్ట సంహారకులుగా మీ నుండి మీ కుమారులైన కుమారస్వామికి సైన్యాధ్యక్ష పదవిని, సర్వగణాలకు అధిపతిగా వినాయక స్వామిని ఉంచి ప్రజాపాలన పోషణ కొరకు ప్రజాపతులను, వారిపై విష్ణువుగా నన్ను, విద్యా న్యాయ శాఖకు శ్రేష్టమైన పరమ ఋషువులను బ్రహ్మదేవ స్థానంలో నిలిపి తిరిగి లోక సుస్థిరతను కలగజేసి లోకాన్ని పునర్నిర్మాణం చేశారు. ఆ పదవులకు మేమందరము న్యాయం చేస్తూ ఉండగా బ్రహ్మదేవుని 5వ ముఖ గణము అహంకార వైరబుద్ధితో
తానే గొప్ప అనిపించుకునేందుకు ఈ యుద్ధం ఏర్పరిచారు. వారి అహం చేత అయోమయంలో పడిన మేము కోపం చేత యుద్ధానికి దిగాము. దానివల్ల లోకం అల్లాడిపోవడం జరిగింది. ఇంతటి ఆదిదేవులైన మిమ్మల్ని నేను స్మరించకపోవడం నా దోషమే. అందుకే నేను బ్రహ్మచేత నిష్కారణంగా నిందింపబడ్డాను. నిజంగానే మిమ్మల్ని నేను స్మరించని కారణంగా నేను బ్రహ్మ ప్రమాదంలో పడిపోయాను. మేమిద్దరము మిమ్మల్ని మర్చిపోయాము. అప్పటికీ ఋషులు దేవతలు ఈ తేజోస్తంభం కారకులు ఎవరో ముందు గమనించండి అని అంటూనే ఉన్న ఈ హఠాత్ పరిణామంలో నాకు మీరు స్మరించలేదు. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను మహాదేవా. నన్ను కనికరించి నన్ను కాపాడడానికే మీరు బ్రహ్మ 5వ తలను నరికి నన్ను దీవిస్తున్నారు. మీకు సదా నేను భక్తుడను. మహాశివదేవ, ఇకనైనా శాంతించండి. బ్రహ్మదేవ పదవిలోని అహంతో ఉన్న ఆ 5వ వర్గం నేలరాలింది. మిగిలిన బ్రహ్మదేవుని 4 ముఖాల్లో ఏ చెడుపు లేదు. వారు లేక లోక కళ్యాణం కాజాలదు. వారు వేద విజ్ఞానాన్ని ప్రజల్లో బోధన చేస్తూ ఉన్నారు. అందుకే లోకంలో పాతరాతియుగ దౌర్జన్యపూరిత ఆలోచనలు తగ్గుముఖం పడుతున్నాయి. వారిని కూడా మన్నించు పరమేశ్వర అని వేడుకొని వెంటనే గంగా, యమున, నర్మదా, కృష్ణ, సింధు, కావేరి మొదలైన పవిత్ర జలాలతో మహాశివుని పాదాలను కడిగి విశేషంగా పూజించి శాంతించి దీవించమని ప్రార్థించారు. ఆ వెంటనే పరమశివుడు మహదానందంతో విశ్వరూపాన్ని పొందాడు. ఆ వెంటనే వర్షదేవుడు మహా ఆనందంతో ఉన్న శివుని విశ్వరూపం చూసి మరింత ఆనందంతో చక్కని వర్షమేఘాలతో ఆకాశాన్ని మామిడాకుల తోరణాలు కట్టిన విధంగా అలంకరించి ఆహ్లాదకరమైన వర్ష తుంపరలను కలగజేయగా ఆకాశదేవుడు మరింత ఆనందంగా వివిధ వర్ణములతో ఇంద్రధనస్సును ఏర్పరిచి మహదానందంతో శివుణ్ణి నమస్కరించాడు. వాయుదేవుడు అడవుల నుంచి మంచి సువాసనా గాలులను ఆ ప్రాంతమంతా వీచేటట్లు చేసి నమస్కరించాడు. అగ్నిదేవుడు భయంకరమైన తన అగ్నిని తగ్గించి చలికాలంలో ప్రేమగా జీవులకు వెచ్చదనం కలిగించే రీతిగా మారి నమస్కరించాడు. భూదేవి ఉగ్రంగా కంపించడం మానేసి పసిపాపను ప్రేమగా ఊయలలో వేసి ఊపి ఊపి ఊయల శాంతించిన విధంగా నిలకడగా నిలిచి నమస్కరించింది. ఆకాశం నుండి వర్షంగా మారిన జలదేవత గంగగా ఆ మహాశివునిపై నుండి ధారగా పడి శివునిపై ప్రవహించి అద్భుతమైన ధారగా మారి అరుణాచలం చుట్టూ ప్రవహించి అరుణాచలాన్ని సలువ చేసి శాంతితో నమస్కరించింది. ఆ వెంటనే సమస్తమైన దేవ, దానవ, యక్ష, గంధర్వ సకల దేవతలు, మానవులు, ఋషులు ఆ మహదానందంతో మహాశివుని స్వరూపాన్ని కనులారా కాంచి పులకించిపోయి ఆ విశ్వరూపంలో అక్కడ వెలసిన తేజోస్తంభము శివునిలో నీలమైంది. దేవదేవ, మహాదేవ, ఈ లింగోద్భవ పరిణామంలో మాకు మీ యొక్క విశ్వరూప సాక్షాత్కారం తిరిగి పొందే భాగ్యం మాకు కలిగింది. ఇది మహాపుణ్యదినం. ఈ మహాశివ తేజో స్తంభ లింగోద్భవ మా అజ్ఞానాన్ని తొలగించింది. చీకటిలో వెలుగుగా మీరు దర్శనమిచ్చిన ఈ రోజు మహాశివరాత్రి పర్వదినంగా మేము ఇక నుండి లింగోద్భవ దినంగా ఈ దినాన్ని చేసుకుంటున్నాము. మిమ్మల్ని మేము ఇక ఎన్నడూ మరవని విధంగా మా ప్రముఖ ప్రాంతాల్లో మిమ్మల్ని తేజోలింగ స్వరూపంగాను ప్రతిచోట ప్రతిష్ఠ చేసి పూజిస్తాము. తేజోలింగం సమస్తమైన విశ్వశక్తికి గుర్తుగా తేజోలింగాలను ఏర్పాటు చేస్తాము. అందుకొరకు ఆది కాలంలో విశ్వం అగ్ని తేజోలింగమై ఉండి నేడు సూర్యలింగమై మన ఎదుట ఉండగా ఆ సూర్యగోళం నుండి వచ్చిన ఈ భూలింగం అగ్ని నేడు చల్లబడి భూమిగా ఉండగా ఈ భూమి నుండి అగ్ని వెదజిమ్మి శిలలుగా మారి నదులలో తిరిగి లింగాకృతిని పొందగా వాటినే మేము తేజోలింగములుగా ప్రతిష్ఠించి పూజిస్తాము. అవి అతి పవిత్రమైనవి. లక్షల సంవత్సరాల కాలంలో పుణ్య నదీ జలాలతో అభిషేకించబడి ప్రవహించి లింగాకృతి పొందిన ఈ భూశిలలే భాస్కరలింగాలు. అవే సూర్యలింగాలుగా, జ్యోతిర్లింగాలుగా 12 జ్యోతిర్లింగాలలో మేము భావించి పూజిస్తామని చెప్పి వాటిని లోకమందు గల పుణ్య నదుల నుండి తెప్పించి మహాశివుని పక్కన జలపీఠములను ఆసనంగా ఉంచి దానిపై లింగములను కూర్చోబెట్టి జల కలశములతో అభిషేకాలు చేసి పూజాద్రవ్యములతో పూజించి ఉంచి చేతులు జోడించి నమస్కరించిరి సమస్తమైన దేవతలు. సమస్తమైన సర్వగణములు ఆ పిదప విష్ణువు బ్రహ్మను సాదరముగా చేయి కలిపి మైత్రితో కలిసి భక్తితో మహాశివునికి అత్యంత భక్తితో పవిత్ర జలంతో అభిషేకించారు. పిదప విష్ణు, ఈశ్వర, బ్రహ్మకు సూచికగా అలాగే పాలన, రక్షణ, జ్ఞానానికి ప్రతీకలుగా భావించే 3 ఆకులు ఒకే కాడకు గల బిల్వపత్రంతో శివార్చన చేసిరి. మొగలి వర్గం వారు ఆ ప్రాంగణమంతా సువాసనభరితమైన చలువ పందిళ్ళు అంగరంగ వైభవంగా వేసి దేశ విదేశముల నుండి వచ్చిన శివభక్తులకు సేవలు చేయనారంభించిరి. వచ్చిన వారందరూ మొగలు పూలు కాక మిగిలిన మల్లెల వంటి పూలను వేసి మహాశివుణ్ణి ఆరాధించారు. విష్ణు బ్రహ్మ దేవతలతో పాటుగా సమస్త గణాలు సంతోషంగా విష్ణుగణాలతో విష్ణుదేవుడు చేతులు జోడించి నిలబడగా సంతోషించారు మహాశివుడు.
అప్పుడు అక్కడ ఆది అంతాలు లేక అఖండంగా నిలిచిన తేజోలింగం మహాశివుని చేతిలోని త్రిశూలంలోకి చేరి మాయమైంది. పరమశివుడు అందరినీ చూస్తూ ఆనందంతో, నా ఆనందం చేత వర్షం, వర్షం వల్ల జలం, జలం వల్ల సమస్తమైన స్థావర జంగమ లింగాలకు ఎంతో శాంతి లభిస్తుంది. అందుకే సమస్తమైన ప్రాణులు శాంతిగా జీవించగలుగుతున్నాయి. ఈ సమస్తమైన భూమి అనబడే గోళానికి అనగా లింగానికి జలాభిషేకం బహుముఖ్యమైనది. నీరు లేని భూలింగం సమస్తమైన జీవరాశులకు నరకప్రాయం కనుక ఈ భూమి అనే లింగం సకాల వర్షాలతో తడిసి సస్యశ్యామలం కావాలన్నదే నా జలాభిషేక పూజలోని ప్రధాన ఉద్దేశం. మీ ఇద్దరి యుద్ధం వల్ల ఏర్పడిన నా శక్తి తేజోలింగమై ప్రకోపించింది. మీ యొక్క జలాభిషేక పూజ వల్ల నాలో కలిసి శాంతించింది. మీ దోషములు తొలగుటకు మీ పశ్చాత్తాపం ఒక కారణం కాగా, ఆపై మీ అభిషేక పూజ నన్ను సంతోషపరిచింది. విష్ణుదేవ, లోక కళ్యాణ కారకులకు సదా మంచి జరగాలి. స్వార్థపూరిత ఆధిక్యత కొరకు ఎంతకైనా దిగజారే వారికి శిక్ష విధించక తప్పదు. అటువంటి వారికి ఏ గౌరవస్థాన అర్హత ఉండనీయరాదు. అహంకారులు, కపటులు, స్వార్థపరులు, విద్యను బోధించే వారైనా, న్యాయాన్ని తీర్పు చేసే పదవులను పొందిన వారైనా వారికి శిక్ష విధించాలి. అందరి మేలు కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి చివరికి కుటిల కుతంత్రాలకు పాల్పడడం సహించరానిది. పదవులతో పొందిన రక్షణ కవచంతో ఏమైనా చేయగలమనే వారి అహంకారాన్ని, వారికున్న ఏ కవచాన్ని అయినా ఛేదించి వధించి ధర్మస్థాపన చేయగలగాలి. ఓ విష్ణుదేవ, నిజాతీగా మన సమాజ క్షేమం కొరకు మీరు కష్టించడం చూశాను. ముందు మన జన్మభూమి అభిమానం, మన సమాజంపై ప్రేమ, భక్తిపూర్వక గుణం కలిగిన లోక కళ్యాణ కాంక్ష గుణం కూడా మీరు కలిగి ఉండటం చేత నీవు నాతో సమానంగా ఈ క్షణం నుండి పూజలు అందుకోగలవు. విష్ణుదేవ, ఈ యుద్ధం జరిగిన ప్రాంతం మనది. నష్టం జరిగింది మనకు. మన ఇంటిని మనమే నష్టం చేసుకోవడం అవివేకం. దానివల్ల మనమే బాధలకు గురి అవుతామని వెంటనే గ్రహించి, నీవు నష్టం ఇంకా పెరగరాదని భావించి నీవు, నీ పరివారం కష్టపడి ప్రజలను ప్రమాదం నుండి తప్పించావు. మన ఐక్యతే మన రక్షణ. ధర్మంగా పాలన, పోషణ, రక్షణ, సంహారములను నెరిపే మహేశ్వర విష్ణులైన నీవు, నేను వేరు కాదనే తత్వాన్ని ఈ శివరాత్రి రోజు అందరికీ తెలియజేస్తున్నాను. విష్ణు మహేశ్వరులమైన మనం ఒకే విధమైన గౌరవ పూజలను పొందాలని ఈ దినం ప్రకటిస్తున్నాను. ఈ శివరాత్రి లింగోద్భవ దినం ప్రపంచానికి మహాశివరాత్రి మహా ఉత్సవంగా మీరు మొదలుపెట్టుట మహాశుభకరమైనది. విష్ణుదేవ, నీవు నాతో పాటుగా సమానమైన పూజలు లోకంలో అందుకుంటావు. నేను ఈ అండాకారంలో ఉన్న జ్యోతిర్లింగ శిల ఆకృతిలోనూ, నా నిజస్వరూప శిల్ప ఆకృతిలోనూ నేను ఆరాధించబడగా, నీ యొక్క ఆయాకాల అవతార రూపాలలో నిన్ను లోకమంతా పూజలు చేసే విధంగా నేను అందరికీ ఆదేశిస్తున్నాను. మేఘశ్యామలమైన మనము ఇరువురము ఈ లోకంలో గౌరవంగా పూజలందుకొని ఆరాధించబడతాం. మనము లోకంలో ఒక్కటిగానే ఎవరిని పూజించి గౌరవించిన వారికి విశేషములైన పుణ్యఫలములు లభించేటట్టు మహావరాన్ని ఈరోజు ఇస్తున్నాను. బ్రహ్మ విద్యరూపకంగా వేద ధర్మ పరులలో గురువుగా గౌరవించబడతాడు అనగానే విష్ణుదేవుడు సంతోషించి హరహర మహాదేవ అని నినదించగా, మహాశివుడు హరహర మహాదేవ కాదు, హరిహర మహాదేవ అని నినదించండి అనగానే లోకమంతా హరిహర మహాదేవ అని భక్తి పారవశ్యంతో నినదించిరి. ఆ పిదప భక్తి స్తోత్రాలు పాడడం, భక్తిపర నృత్యాలు చేస్తూ హరిహర మహాదేవ, బంబం భోలేనాథ్కి జై అని పాటలు పాడడం చేశారు. మొగలిపూల పరిమళ ధనికులు వచ్చిన భక్తులకు ఏ లోటు లేకుండా వారి ధన సంపత్తితో అన్ని ఏర్పాట్లు చేసి అన్నదాన సేవ వంటి సమస్తమైన సేవలతో మహాపుణ్యం ఆర్జించిరి. ఆ రోజే మొదటి శివరాత్రి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటికీ ధనికులు శివభక్తులకు అన్నదానాది సకల సేవలు చేసి తరిస్తున్నారు. అట్టి మహాశివరాత్రి పర్వదినమే ఈ మన మహాశివరాత్రి. ఈ మహత్తర దినం ఆనాడు బ్రహ్మ విష్ణువుల యుద్ధంలో వెలిసిన అగ్ని జ్యోతిలింగం విశ్వం యొక్క శక్తి కేంద్ర స్వరూపమే లింగాకారంగా ఆవిర్భవించిన దినంగా శివరాత్రిగా మొదలు చేశారు. జ్యోతి అనగా కాంతి, లింగం అనగా ఆకారం. ఓంకారంలోని ఓ పక్కలో ఉన్న వృత్తం లేక సున్నా లింగ ఆకారం అనబడుతుంది. తెలుగులో సున్నా అక్షరం, ఇంగ్లీషులో ఓ అవుతుంది. సున్నా ఆకారం అంటే వృత్తం. ఈ వృత్తంలో సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, నక్షత్రాలు ఆకాశంలో ఉండగా ఈ భూమి, భూమిలోని సమస్తమైన జీవరాశులలోని జీవాణువులు ఆ వృత్తాకారం నుండి ఆ వృత్తాకారం పొంది అంటే గుండ్రని ఆకారంలోనే ఉంటాయి. వాటినే ప్రాకృత లింగాలంటారు. జీవం లేని వస్తు పదార్థాలతో పార్థివ లింగాలు అంటారు. అవి అన్ని చోట్ల వ్యాపించి ఉంటాయి. అంటే విశ్వం మొత్తం అణువులతో నిర్మాణం అయి ఉన్నదని వాటినే పార్థివ ప్రాకృత లింగాలనబడతాయని శివమహాపురం విద్వేశ్వర సంహితలో చక్కగా వ్రాయబడి ఉన్నది. అది తెలియక లింగమంటే పురుషాంగమనే మహాపాపపు పదం ప్రయోగం చేశారు విద్యాబోధకులు. అట్టివారికి ఆనాడు బ్రహ్మకు పట్టిన గతే పడుతుంది. ఇది మహాశివుని శాపం.
అట్టి దుర్మార్గులు ఫలితం అనుభవించక తప్పదు. మహావిష్ణువు, చతుర్ముఖ బ్రహ్మ తదితర వివిధ గణాలు మహోత్సవం జరిపి పరమశివుడు తిరుగాడిన ప్రతి ప్రదేశములందు గల పవిత్ర అగ్నిపర్వతం ద్వారా ఏర్పడిన పవిత్రమైన అగ్నిశిలలు రాతిశిలలుగా నదులలో పడి వేల సంవత్సరాలుగా నదుల ప్రవాహాలలో ద్వారా లింగాకారాన్ని పొందిన పవిత్ర శిలలను సేకరించి ఆ లింగాకారాలను సాక్షాత్తు తేజోలింగంగా జ్యోతిర్లింగంగా లోకం తెలుసుకునేలా 12 జ్యోతిర్లింగాలను ఆయా ప్రాంతాల్లో స్థాపింపజేసి పూజింపజేశారు. ఇటువంటి లింగాలు నర్మదా నదిలో లభించిన వాటిని, హిమాలయాలలోని గంగానదిలో ఏర్పడిన లింగాకార శిలలను శ్రేష్టంగా భావించి అనేక పుణ్యక్షేత్రాలలో శివరాత్రి పర్వదినం రోజు స్వయంగా 4 ముఖాల బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు సమస్త గణాలు ప్రతిష్ఠ చేసి జలంతో అభిషేకించి పూజలు మొదలు చేశారు. అందువల్ల మహాశివుని కృపను పొందుతూ రాసాగారు. ఈ జ్యోతిర్లింగాల గురించి క్రితం వీడియోలో 12వ భాగంలో ఎక్కడెక్కడ ఏ పేర్లతో ఉన్నాయి అన్నది వివరించాను, చూడగలరు. ఈ లింగోద్భవ సంఘటన అరుణాచలం పర్వతంపై ఈ లింగోద్భవం జరిగినట్లు లింగోద్భవ చరిత్ర ఉన్నది. దేశంలో తమిళనాడులో అరుణాచలం ఉన్నది. అక్కడ అరుణాచలేశ్వరుని దివ్యమందిరం ఉన్నది. ఆనాడు సర్వగణాలు పూజించిన క్షేత్రం అది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని పాడే రమణ మహర్షి యొక్క పాడిన స్తోత్రం ప్రఖ్యాతమైనది. అక్కడ ఆ కొండపైనే అగ్నిస్తంభం తేజోలింగం ఆవిర్భవించిన స్థానంగా ఇప్పటికీ భావిస్తుంటారు. మీకు దేశంలో ఇంకా ఎక్కడైనా అరుణాచలం ఉంటే కామెంట్ చేయగలరు. అరుణాచల్ ప్రదేశ్కు ఈ చరిత్రకు ఏమైనా లింకు ఉంటే ఆ కోణం గురించి కామెంట్ చేయగలరు. ఇక విష్ణుదేవుడు యోగ నిద్రలో ఉండగా బ్రహ్మ కలిసిన స్థానం కేరళలోని పద్మనాభస్వామి గుడి కేరళలో ఉన్నటువంటి స్థానం అనుకోవచ్చా? దాని గురించి పరిశీలించాలి. తమిళనాడులోని ఈ అరుణాచలం బ్రహ్మ విష్ణువులు యుద్ధం జరిపిన స్థానాలు. ఇవి ఈ చరిత్రకు సాక్ష్యాలు. వచ్చే వీడియోలో శివలింగాన్ని చిహ్నంగా ఎవరు ఎలా పొరబడ్డారో కూడా వివరిస్తాను. వాటి కొరకు కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.